మెయింటెనెన్స్ అయితే లో మెయింటెనెన్స్ ఉంటుందండి. మీరు సిటీ వైజ్ అవన్నీ చూడాలనుకుంటే గిట్ట స్కూటర్స్ చాలా బెస్ట్. ఒకవేళ లాంగ్కి వెళ్ళాలి అబో అంటే మీకు డైలీ ట్రావెలింగ్ వచ్చేసి 50-60 కిలోమీటర్స్ ఉందంటే మీరు బైక్ ప్రిఫర్ చేయడం బెస్ట్. ఎందుకంటే మీకు బ్యాక్ పెయిన్ కానీ లాంగ్ ట్రావెల్కి ఈజీ కానీ బైక్స్ మాత్రమే బెటర్ ఉంటుంది. స్కూటర్స్ వచ్చేసి లేడీస్కి కానీ వాళ్ళకి కానీ బెటర్ ఉంటుంది. సో మన దగ్గర ఫస్ట్ వచ్చేసి డ్యూయెట్ ఉంది, ఆ 2016 మోడల్ ఉంది. ఇవి వచ్చేసి మ్యాస్ట్రియోస్, ఇది 2017, 2018 ఉంది. స్కూటర్స్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర స్టాక్ ఎక్కువ లేదు. వెనకాల చూస్తే ఎంటాక్ మీ దగ్గర ఎంటాక్ ఉంది, 2018 మోడల్, అది టీవీఎస్ది. మీరు చెప్పినట్టు ఇంజన్ ఆయిల్ కంపల్సరీ చేంజ్ చేయాలి. దాని ప్రకారం దానికి ఆయిల్ ఫిల్టర్ కానీ పెట్రోల్ ఫిల్టర్ కానీ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే చేంజ్ చేయాల్సి వస్తుంది సర్వీస్లలో. ఒకవేళ మెయిన్ ఏమైనా యాక్సిడెంట్ అయితే లేకపోతే ఏమైనా పార్ట్స్ చిరిగిపోతే కదా దాన్ని మాత్రమే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది తప్ప నార్మల్ జనరల్ సర్వీస్కి అయితే తక్కువనే. అంటే ఇప్పుడు షోరూమ్ వెహికల్స్ అనుకోండి, వాటి 1000 కిలోమీటర్స్, 3000 కిలోమీటర్స్, 6000 కిలోమీటర్స్ ఇలా సర్వీసింగ్ ఇస్తారు. అవును. ఇప్పుడు మనం మధ్యలో వెహికల్ తీసుకున్నప్పుడు దానికి ఎలాగా? ఇప్పుడు మా దగ్గర సర్వీస్ చేయించుకున్నారు అనుకోండి, మీకు 2000 కిలోమీటర్స్కి అంటే 2000 కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్ మీరు నడుపుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది మీరు. సో ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి మాత్రం కంపల్సరీ గ్యాప్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంజన్ ఆయిల్ ఒక్కటి చేంజ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మీకు ఇంజన్ లైఫ్ మంచిగా ఉండాలంటే కంపల్సరీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ పోవాలి. స్కూటర్ మామూలుగా పీరియడ్ ఎంత ఉంటుందండి? లైఫ్ నాల్సో 50,000 కిలోమీటర్స్ వరకు అయితే బెటర్ అండి. దాని తర్వాత ఇఫ్ యూ చేంజ్ ఇట్స్ బెటర్. మన సిటీ రోడ్స్ ఉంటుంది. సిటీ రోడ్స్ అంటే యాక్టివా ఉంది, యాక్టివా మంచి బైక్. మ్యాస్ట్రియోస్ ఉన్నాయి, మ్యాస్ట్రియో మంచి బైక్. స్కూటర్స్లో అట్లాంటివి ఏం లేదండి. మెయిన్ ఏంటంటే స్కూటర్స్ లైట్ వెయిటా హెవీ వెయిటా అని చూసి తీసుకుంటారు మెయిన్. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్, అట్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వెయిట్ మెయింటైన్ చేయకపోతే చిన్న బైక్స్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు డ్యూయెట్ ఉంది, అది హైట్లో తక్కువ ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది, సో దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కొంచెం మంచిగా కావాలి అట్లా ఇట్లా అని చెప్తే ఇప్పుడు ఎంటాక్ ఉంది, ఎంటాక్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఇది వచ్చింది, సో దీన్ని ప్రిఫర్ చేస్తారు చాలామంది. మ్యాస్ట్రియో కొంచెం హైట్ ఉంటుంది, దాన్ని ప్రిఫర్ చేస్తారు. సో డిపెండ్ అపాన్ దేర్ పర్సనాలిటీ అంతే. లేడీస్కి ఏది కంఫర్ట్ ఉంటుంది? లేడీస్కి అయితే యాక్టివా, మ్యాస్ట్రియో. జెంట్స్కి ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఎంటాక్కి వెళ్ళొచ్చు. అంటే ఒక లేడీ లుక్ రాకుండా వాళ్ళు దీంట్లో అంటే యాక్టివా కానీ ఎంటాక్ కానీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎంటాక్ ఒక స్పోర్టీ లుక్ వచ్చేసి దానికి మళ్ళీ బ్లూటూత్ స్క్రీన్ అవంతా ఇచ్చారు, సో అది బెటర్ దానికి ఎంటాక్కి వెళ్ళడం. అంటే ఎంత వస్తుంది మైలేజ్? అది కూడా మైలేజ్ మనకి 40-45 అండి, 40-45 వరకు. సిటీ ట్రాఫిక్ 40 కంపల్సరీ వస్తుంది, 40 వరకు వస్తుంది మీకు. బైక్స్లో అయితే ఏది ప్రిఫర్ చేయొచ్చు? బైక్ ఇంకా డిపెండ్ అపాన్ సీసీ అండి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేసి అంటే ఐఆర్సీసీ అనుకుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు కేటీఎం ఒక ట్రెండ్ ఉంది, కేటీఎం ఎప్పుడు అంటే కేటీఎం ప్రిఫర్ చేస్తారు. అంటే డిపెండ్ అపాన్ సీసీ చెప్తున్నాను కదా. కొంతమంది 150 సీసీ తీసుకుంటారు, కొంతమంది 200 అంటారు, కొంతమంది 390 అంటారు. సో మన దగ్గర ప్రతి ఒక్క రేంజ్ బైక్స్ మన దగ్గర అవైలబుల్. ఇప్పుడు ఇది వచ్చేసి 150 సీసీ, ఇది వచ్చేసి ఇది చూపండి, ఇది 150 సీసీ ఉంది. అది కూడా FZ V3 అది ఫస్ట్ బైక్ వచ్చేసి. ఇది లేటెస్ట్ మోడల్ 2019 అది వచ్చేసి 150 సీసీ ఉంది మన దగ్గర. ఇది 1 lakh ఉందండి ఇది. సో అది మైలేజ్ కూడా మంచి ఉంటుంది. ఇంకోటి దాని లుకింగ్ వైజ్ కూడా బెటర్. ఇది వచ్చేసి 150 సీసీ అవెంజర్. అవెంజర్ ఇంకా అంటే పర్సనల్ చిన్న హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు అవెంజర్ చాలా ప్రిఫర్ చేస్తారు. సో అవెంజర్ మంచి బైక్ అండి. ఇప్పుడు మీకు ఇది అవెంజర్ నడుతుంటే మనకి బ్యాక్ అనేది స్ట్రైట్ ఉంటుంది. సో దాని ప్రకారం ఈ సిటీ రైడ్స్కి ఇది మంచి బైక్, ఇది అవెంజర్. అంటే ఈ బైక్స్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది? బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా కంపల్సరీ. ఇప్పుడు కొన్ని బైక్స్ ఉన్నాయి మా దగ్గర కూడా. సో అదేంటంటే ఇప్పుడు స్పోర్టీ లుక్ ఉన్న బైక్స్కి కొంచెం బెండ్ అవుతారు కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ అవెంజర్స్లో బ్యాక్ పెయిన్ మీకు రాదు, ఎందుకంటే బ్యాక్ అనేది స్ట్రైట్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని బైక్స్ కూడా ఫ్రంట్ టు బ్యాక్ బ్రేక్స్ కూడా అన్ని ABS ఇస్తున్నారు ఇప్పుడు అంటే 2019 నుంచి కంపల్సరీ డ్యూయల్ ఛానల్ ABS అనేది ఇస్తున్నారు బైక్స్కి. ఇవన్నీ కూడా యాక్సిడెంట్ తక్కువ అవకాశం ఉంది. ఇవి మేము యాక్సిడెంట్ వెహికల్స్ అసలు కొనం. మామూలు మనం యూజ్ చేస్తున్నప్పుడు డబల్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా ABS మెయిన్ ఏంటంటే మీకు ఇప్పుడు మట్టి రోడ్స్లలో దీంట్లో వెళ్తుంటే మనకు అనేది అంటే బ్రేక్ పెట్టినప్పుడు స్కిడ్ కాదు బైక్. సో దాని ప్రకారం యాక్సిడెంట్ ఫ్రీగా కొంచెం సేఫ్గా ఉండొచ్చు ABS. మనం ABS తీసుకుంటే అది మెయిన్ దాని గురించి ABS తీసుకోవాలన్నమాట. దాని గురించి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ABS ఎందుకు మ్యాండేటరీ చేసిందంటే బైక్ పర్ఫార్మెన్స్లో అంటే మనకు బ్రేకింగ్ అప్పుడు దీనికి పర్ఫెక్ట్గా ఉండాలని ABS ఇది చేస్తారు. ఇవి మైలేజెస్ ఎలా ఉంటాయి? డామినార్ వచ్చేసి మీకు 25 వరకు వస్తుందండి. ఎందుకంటే ఇది 400 cc ఉంది,
ఇది వచ్చేసి 25 వరకు మైలేజ్ వస్తుంది. ఎంత ఉంటుంది రేట్ అంటే? మా దగ్గర వచ్చేసి 1,35,000 ఉందండి. 2017ది 1,35,000. షోరూమ్ ప్రైస్? షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 2,45,250 నడుస్తుంది కొత్తది. ఈ అపాచీకి పల్సర్కి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు అపాచీ ఇది వచ్చేసి 4V ఉంది, ఇది 200cc. ఇప్పుడు మీరు పల్సర్ అంటున్నారు, పల్సర్ కూడా 200cc ఉంది. అంటే ఇప్పుడు బజాజ్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ. మెయిన్ ఏంటంటే బజాజ్ వచ్చేసి మెయింటెనెన్స్ తక్కువ. టీవీఎస్ అనేది టీవీఎస్ కూడా టీవీఎస్ వచ్చేసి మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ. ఇంకో 200cc సేమ్ ఇది ఉంటుంది, కానీ లుకింగ్ వైజ్లో దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. బజాజ్ అనేది కామన్ అండి, అంటే చాలామంది పల్సర్ అనేది చాలా మటుకి చాలా దగ్గర ఉన్నాయి. సో అపాచీ ఇప్పుడు ఇది కొత్తగా అంటే ఈ స్టైల్ వచ్చేసి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో దీన్ని కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. వీటికి ఎలా ఉంటుంది మైలేజ్ అపాచీ కానీ పల్సర్ కానీ? మైలేజ్ బెటర్ అండి, ఎందుకంటే 200cc ఇప్పుడు 200cc సెగ్మెంట్ వచ్చేసి మీకు కంపల్సరీ 40, 45, 50 వరకు అయితే కంపల్సరీ వస్తుంది. ఇవి బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆటోమేటిక్. పల్సర్ అంటే మరీ అంత బ్యాక్ పెయిన్ అనేది చెప్తలేను ఇప్పుడు, ఎందుకంటే కర్వ్ ఇప్పుడు మొత్తం బెండ్ అయితే కానీ బ్యాక్ పెయిన్ రాదు మనకి. అంటే ఏంటంటే అవెంజర్ అనేది క్రూజర్ మోడల్ కాబట్టి మనం స్టిఫ్గా ఉంటాం, దాని ప్రకారం దానికి ఇవి నార్మల్ మంచిగానే ఉంటుంది బైక్స్ ఇవంతా. ట్రెండింగ్ నడుస్తుంది కదా ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి ఇప్పుడు ఇవి అంటే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు వచ్చేసి KTM అంటారు. ఇది వచ్చేసి RC200 2018 మోడల్ ఉంది మా దగ్గర. ఇది కూడా 1,65,000 ఉంది మా దగ్గర. ఇది వచ్చేసి డ్యూక్ 390, ఇది వచ్చేసి 1,85,000 ఉంది. ఇది 2017 మోడల్. సో ఇది ఇప్పుడు హైయర్ వెళ్ళాలన్నా లేకపోతే లాంగ్స్కి వెళ్ళాలన్నా దీన్ని చాలామంది ప్రిఫర్ చేస్తారు, డ్యూక్ 390. ఇంకోటి దీని హెడ్లైట్ కానీ అవన్నీ దీని కూడా వచ్చేసి LED డిస్ప్లే ఉంటుంది మొత్తం. సో దీన్ని కూడా చాలామంది ఇదైతారు స్టూడెంట్స్ కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే రైడర్స్ కానీ చాలామంది ఇష్టపడతారు దీన్ని. అంటే ఇది ఓన్లీ సింగిల్స్కే పనిచేస్తుంది, డబుల్స్కి మీకు డబుల్ సీట్ ఇచ్చారు కదండి. అంటే ఇప్పుడు కంఫర్ట్ ఉండదు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ టైప్లో వెళ్ళాలంటే ఇప్పుడు దీనిలో ఫ్యామిలీ చాలా కష్టం, ఎందుకంటే దాని వచ్చేస్తే సీట్ చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ చాలా కష్టం దానిలో. ఇప్పుడు స్టూడెంట్స్కి అదే చెప్తున్నారు కదా, స్టూడెంట్స్కి కానీ లేకపోతే యంగ్స్టర్స్కి ఇది బెస్ట్. ఇది యమహా ఇంకా వస్తున్నాయండి Yamaha FZ V2 వర్షన్ ఇది ఆపేశారు. ఇది యాక్చువల్ వచ్చేసి షోరూమ్లో ఆపేశారు, కానీ దీనికి చాలా డిమాండ్ ఉంది. మేము ఆల్మోస్ట్ ఒక 5 to 6 బైక్స్ సోల్డ్ చేస్తాం ఇవి. సో ఎప్పుడు కానీ FZ అంటే మా దగ్గర V2 వస్తుందంటే మేము కంపల్సరీ తీసుకుంటాం బైక్. అంటే ఒక్కటి ఉంటే చాలా అనుకుంటాం. ఇది ప్యాషన్ వచ్చేసి 2014 అంది. CT100 వచ్చేసి మేము అది రీఫర్బిష్డ్ బైక్ ఇది. సో మేము ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అని సపరేట్గా ఇచ్చేసాం, ఎందుకంటే మా పైన స్విగ్గీ కిచెన్ ఉందన్నమాట. సో చాలామంది అడుగుతారు మాకు ఇట్లా లో బడ్జెట్ బైక్స్ కావాలి. సో దాని ప్రకారం ఇది ఏంటంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, సో ఇంకా తక్కువ రేట్లో కాబట్టి చాలామంది దీన్ని అడిగారు కాబట్టి మేము దీన్ని ఇక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది. ఇది 20,000 ఛార్జ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ దీంట్లో రిజిస్ట్రేషన్ మేము చేస్తాము, మళ్ళీ ఇంజన్ ఇంకా గేర్ పైన వారంటీ ఇస్తాం మేము. ఇది మొత్తం రీఫర్బిష్డ్ బైక్. ఇది 38,000 ఉంది, 2014 అది. బుల్లెట్స్ వచ్చేసి మా దగ్గర థండర్బర్డ్ 500cc ఒకటి ఉంది, ప్లస్ క్లాసిక్ 350 2016 మోడల్, 2018 మోడల్ ఉంది. సో ఇది వచ్చేసి 1,20,000 ఉంది. 2018 వచ్చేసి 1,35,000 ఉంది. ఈ బైక్ వచ్చేసి 2016 అండి, ఇది 1,20,000 ఉంది. ఇంకోటి అక్కడ క్లాసిక్ ఉంది, అది వచ్చేసి 1,35,000 ఉంది. మైలేజ్ 35 వరకు వస్తుందండి. మంచి కంఫర్ట్ బైక్ ఇది. క్లాసిక్ ఎప్పుడు కానీ అంటే క్లాసిక్ అనేది ఎప్పుడు కానీ కంఫర్ట్ బైక్. అందులో సౌండ్ సిస్టమ్స్ అన్నీ కూడా అంటే మనం సైలెన్సర్ చేంజింగ్ అని లేదంటే ఇన్బిల్ట్ అలా వస్తాయి. ఇప్పుడు షోరూమ్ నుంచి వచ్చే సౌండ్ అయితే నార్మల్ క్లాసిక్ ఎట్లుందో అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా సౌండ్ కావాలంటే కంపల్సరీ ఎగ్జాస్ట్ అనేది చేంజ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే అది మఫ్లర్ చేంజ్ చేసే ప్రకారం సౌండింగ్ అవంతా చేంజ్ అవుతూ ఉంటుంది దాంట్లో. ఇది యాక్సిడెంట్ ఫ్రీ బైక్ అంటారు నిజమేనా? ఏదండి అంటే బయటనా మా దగ్గర? మా దగ్గర వచ్చేసి మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. మేము యాక్సిడెంట్ బైక్స్ అస్సలు తీసుకోం, ఎందుకంటే మాది మొత్తం మేము ఒక సిస్టమ్ ఫాలో అవుతాం మేము. సో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బైక్ తీసుకొని వచ్చినా కూడా మా టెక్నీషియన్ అనేది ఆయన సీనియర్ టెక్నీషియన్ కూడా ఆయన వచ్చి మొత్తం బైక్ చెక్ చేస్తాము. అవన్నీ చెక్ చేసి మనకి ఏదన్నా అంటే ఒక డిఫాల్ట్ అనిపిస్తే మాత్రం మేము బైక్ తీసుకోము. ఎందుకంటే యాక్సిడెంట్ బైక్ తీసుకొని మళ్ళీ మేము ప్రాబ్లం ఫేస్ చేసి కస్టమర్ ప్రాబ్లం ఫేస్ చేయాలని లేదు మాకు. సో మాకేందున్నా ట్రాన్స్పరెన్సీగా మేము కొన్నామంటే మా దగ్గరికి వెళ్ళి కస్టమర్ తీసుకుంటుందంటే ఈ షుడ్ బీ హ్యాపీ అనమాట. సో దాని ప్రకారమే మా పాలసీ మొత్తం నడుస్తుంది. కస్టమర్స్కి ఎలాంటి వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు? డిపెండ్ అండి. ఇప్పుడు కస్టమర్ ఒక్కొక్కరు ఒక్కొక్క దీని ప్రకారం వస్తారు. ఒక అతను రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటారు, ఒక అతను
300 సీసీ అబవ్ కావాలంటారు, ఒక అతను 150 సీసీ కావాలంటారు. సో దాని ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్కటి సీసీ ఇచ్చేస్తారు కాబట్టి సో దాని ప్రకారమే మనం వెళ్ళాల్సి వస్తుంది. అంటే స్టూడెంట్స్ ఎక్కువ వచ్చినప్పుడు మీ దగ్గర ఏమవుతారు అంటే ఇక్కడ హాస్టల్స్ అన్నీ ఎక్కువ, అవును. వాళ్ళందరూ కూడా ఎలాంటి బైక్స్ చేస్తున్నారు? మెయిన్ వాళ్ళు వచ్చేసి స్టూడెంట్స్ వస్తే మాత్రం కేటీఎం అండి. కేటీఎం డ్యూక్ అడుగుతారు, ఆర్సీ అడుగుతారు, RS 200 ఉంది అది అడుగుతారు. ఇంకొంచెం అంటే ఎక్కువ షోక్ ఉన్నోళ్ళు అంటే ఎక్కువ అంటే మాకు ఎవరికైనా ఇప్పుడు స్టూడెంట్ అనేటోళ్ళు వాళ్ళు ఇప్పుడు బైక్స్ కాడికి వస్తారు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే మంచి బైక్ తీసుకోవాలి, మంచిగా ఉండాలి, అట్లా ఇట్లా అని చెప్పి చూస్తారు కాబట్టి ఇప్పుడు RR 310 కూడా ఒకటి బైక్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఇచ్చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంట్రూడర్ అండి, సుజుకి ఇంట్రూడర్, అది 150 సీసీ, అది ఇండియన్ బైక్. అది అన్నీ ఉన్నాయని ఇండియన్ బైక్స్ ఇక్కడ. లేదు, ఇది ఇన్బిల్ షోరూమ్ నుంచే అట్లుంది బైక్. అది అంటే కొంచెం అంటే ఇంకా అది కూడా అంతే సేమ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకో. యాక్చువల్లీ అది 1000 సీసీ అబవ్ బైక్, అది దాన్ని 150 సీసీకి ఇచ్చేసారు వాళ్ళు. ఇది వచ్చేసి అక్విల్లా అండి, అక్విల్లా 250 సీసీ. ఇది వచ్చేసి మన టీవీ స్టార్ లోబో ఉన్నారు కదా, ఆయనది బైక్. ఇది ఆయన మన దగ్గర సోల్ చేశారు. ఇది ఆయన సోల్ చేసి వెళ్ళాడు. ఇది వచ్చేసి ట్రయం స్పీడ్ ట్రిపుల్. ఇది 1050 సీసీ. ఇది వచ్చేసి 7 lakhs ఉంది మా దగ్గర. ఇది వచ్చేసి కవాసాకి నింజా, ఇది 2018 మోడల్. ఇది 5 lakhs కోట్ చేస్తున్నాం. ఇది 1,55,000 ఉందండి. ఏదండి ఇవన్నీ స్పోర్ట్స్ అండి, అంటే ఇది అది మొత్తం టోటలీ స్పోర్ట్స్ అనమాట. ఇంకా ఇప్పుడు ఐఆర్ రైడ్స్కి దానికి దీనికి వెళ్తే చాలామంది ఐఆర్ రైడ్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారు కదా, సో వాళ్ళది అనేది ఒక గ్రూప్ ఉంటుంది, సో వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇది అలౌడ్ ఉందండి, అన్లెస్ అండ్ అంటిల్ మనం ఎగ్జాస్ట్ చేంజ్ చేసి ఎక్కువ లౌడ్ సౌండ్ పెట్టే వరకు మన దగ్గర ప్రాబ్లం లేదు. మనం చేంజ్ చేసి అంటే ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చేది వస్తే ఏం కాదు, మిగతా చేంజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీ కరోనా ఎఫెక్ట్ ఎలా పడింది? కరోనా అయితే ఇంకా బిజినెస్ తెలుసు కదండి, మొత్తం డౌన్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ చాలా రోజులు లాక్డౌన్ ఉండే. ఇంక ఇప్పుడు కూడా అది ప్రైవేట్ కంపెనీస్ మనకి ప్రైవేట్ది ఇది ఇచ్చారు కాబట్టి, గవర్నమెంట్ ప్రైవేట్ది 1/3 ఓపెన్ చేయవచ్చు అన్నారు కాబట్టి మేము రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకి హ్యాండ్ శానిటైజ్ చేసి వాష్ చేసుకోమండి. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేశాక మనం వాళ్ళది మొత్తం అంటే అన్లెస్ అండ్ అంటిల్ మాస్క్ ఉండే వరకు మాత్రం, ఆ మాస్క్ లేకపోతే మాత్రం లోపలికి అలౌ చేస్తలేము మేము. 40 daysలో ఎంత లాస్ అయి ఉంటుంది సార్? లాస్ అనేది ప్రైవేట్ లాస్ అంటే ఇంకా చెప్తున్నాం అండి, ఇప్పుడు ఒక్కొక్క షోరూమ్ ఒక్కొక్క బిజినెస్ చేస్తుంది. సో మాకైతే చెప్పాలంటే హ్యూజ్ లాసే, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 50-55 బైక్స్ అమ్మేటోళ్ళము మంత్కి. సో ఈ ఆల్మోస్ట్ 40 days వరకు లాక్డౌన్ ఉండే, అప్పటి వరకు అయితే మొత్తం లాస్లోనే ఇది ఉండే. ఇంకా ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు మెల్లమెల్ల ఇంకా ఏదైతే లాస్ ఉందో అది కవర్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కాలేజెస్ అవి రిఓపెన్ కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది బిజినెస్? అదే చెప్తున్నాం అండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమౌంట్ అనేది చాలామంది దగ్గర స్టక్ అయింది. సో ఇప్పుడు కొనేటోళ్ళు కూడా వచ్చేటోళ్ళు బయటికి వస్తే గిట్ట అంటే ఆటో డీల్స్ అనేది చాలామందికి తెలుసు బయట. సో ఏంది వాళ్ళు ఎట్లా సర్వీస్ చేస్తారు. సో చాలామంది ప్రిఫర్ మాత్రం మాకు చేస్తారని మేము అనుకుంటున్నాము, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తీసుకున్న కూడా వాళ్ళకి డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ మా దగ్గర క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, ఫైనాన్స్ ఆప్షన్ ఉంది, ఏది ఉన్నా మా దగ్గర తీసుకుంటే యుల్ బీ సేఫ్. దాని ప్రకారం మిగతా షోరూమ్స్ మీకు డిఫరెన్స్ ఏంటి? మిగతా షోరూమ్స్ అంటే చెప్తున్నాం అండి, ఇప్పుడు చాలామంది ఆప్షన్ వెహికల్స్ తీసుకుంటారు, షోరూమ్ వాళ్ళు యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకుంటారు. మేము అనేది డైరెక్ట్ కస్టమర్ నుంచి కొంటాం, డైరెక్ట్ కస్టమర్కి సేల్ చేస్తాం. మేము ఆప్షన్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఇట్లాంటివి అస్సలు ప్రిఫర్ చేయం మేము. అంటే ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఏ టైప్ వెహికల్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ మార్కెట్ బట్టి చూసుకుంటాం? అదే డిపెండ్ అండి, ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనేది కేటీఎంకి కొంచెం డిమాండ్ ఉండే, తర్వాత కేటీఎం అనేది డిమాండ్ ఎప్పుడైనా ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ టైం చెప్తున్నాం, ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి RS 200 ఉంది. RS 200 లాస్ట్ ఇయర్ చాలామంది ఇది చేశారు. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంది. సో దాని ప్రకారం ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా బయటికి మార్కెట్లో ఏదైతే ఎక్కువ ఇదవుతుందో దాని ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది అందరు. ప్రస్తుతం ట్రెండింగ్ అయితే కేటీఎం ఉంది, RR 310 ఉంది. ఇప్పుడు చాలామంది మా దగ్గర ఎంక్వైరీ వచ్చేసి ఇప్పుడు దీనికి కూడా నింజా కూడా చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. సో అట్లానే ఏం లేదు, ఎందుకంటే మల్టిపుల్ బైక్స్ ఉంటాయి కాబట్టి సో మా దగ్గర ఎవరు కాల్ చేసా అడుగుతారు కదా ఏమేమి బైక్స్ ఉన్నాయని. సో దాని ప్రకారం మేము చెప్తాము. సో ఇప్పుడు కేటీఎంకి వచ్చేటోళ్ళు నింజాకి షిఫ్ట్ కావచ్చు, నింజాకి వచ్చేటోళ్ళు దీనికి షిఫ్ట్ కావచ్చు. సో ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా
సో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఒకప్పుడు ఫ్యామిలీ బైక్ అంటే బజాజ్, దాని తర్వాత పల్సర్, దాని తర్వాత నెమ్మదిగా అందరూ కూడా ప్యాషన్కి వీటికి అలవాటుపడ్డారు. ఇప్పుడు దేనికి ట్రెండింగ్ ఉందండి ఫ్యామిలీ వచ్చేసి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కి ఇది చేస్తున్నారండి. ఫ్యామిలీ చాలామంది వచ్చేసి మా దగ్గర కూడా వస్తారు. ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు పల్సర్ అవన్నీ చేస్తున్నారు. యా కరెక్టే, పల్సర్కి ఒకప్పుడు డిమాండ్ ఉండే, ఇప్పుడు డిమాండ్ తగ్గింది. సో రాయల్ ఎన్ఫీల్డ్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. క్లాసిక్ 350 ఇవన్నీ ఉన్నాయి. క్లాసిక్ 350 కానీ థండర్బర్డ్ కానీ తీసుకుంటారు మా దగ్గర ఫ్యామిలీ వచ్చేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సీటింగ్ కూడా వాళ్ళది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి, సో వెనకాల వాళ్ళ వైఫ్ కానీ ఎవరైనా సిస్టర్స్ కానీ ఎవరు కూర్చున్నా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు దీంట్లో. ఇవి యాక్టివాది కూడా పెద్దవాళ్ళకి యూజ్గానే ఉంటాయా, లేదంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్? యాక్టివా బెస్ట్ అండి. ఇప్పుడు ఏజ్ ప్రకారం అంటే 55-60 వచ్చిన వాళ్ళు యాక్టివా ప్రిఫర్ చేసి, చాలా యాక్టివా బెటర్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు స్కూటర్స్, ఇప్పుడు బైక్ గేర్ లేయడం అవన్నీ ఇది లేని వాళ్ళు బెస్ట్ యాక్టివా తీసుకోవచ్చు. ఈ యాక్టివాకి ప్రెజర్కి డిఫరెన్స్ ఏంటండి? యాక్టివా ప్రెజర్ హీరో సీసీ అండి, అంతే. సీసీ ఒకటి, బైక్ వెయిట్ ఒకటి, అంతే. దాని ప్రకారం ఏం కాదు. సీసీ ఒకటి, వెయిట్ ఒకటి. చాలామంది ఏంటంటే ఇవి కొంతమంది హోండా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది బజాజ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది మీరు చెప్పినట్టు హీరో ప్రిఫర్ చేస్తారు. అదే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా